ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 5 ఈక్వల్ టు 1. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్, 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంతే కదా సార్. ఇక్కడ రూట్స్ ఏమన్నాడు, ఆపోజిట్ సైన్ అన్నాడు. ఒకటి పాజిటివ్ ఉంటే ఇంకోటి నెగటివ్, ఒకటి నెగటివ్ ఉంటే ఇంకోటి పాజిటివ్. అంటే ఆల్ఫా బీటా వేసుకుంటే ఇది పాజిటివ్ అయితే ఇది నెగటివ్, ఇది నెగటివ్ అవుతే ఇది పాజిటివ్. అంటే దీని లబ్ధం ఏమవుతుంది, c/a. ఏ ఏమో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 గ్రేటర్ దాన్ 0, అంటే c ఏం కావాలి, లెస్ దాన్ 0 అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రూట్స్ కనుక ఆపోజిట్ సైన్ ఉంటే c లెస్ దాన్ 0 అవ్వాలి. అంటే ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 4 లెస్ దాన్ 0, ఏ మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ 4 లెస్ దాన్ 0, ఏ లైస్ ఫ్రమ్ 1 to 4, ఏ లైస్ ఫ్రమ్ 1 to 4. ఏ రేంజ్లో ఉండాలి, 1 to 4 మధ్యలో ఉండాలి.